హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాత్రికా ఫర్టిలిటీ సెంటర్ హన్మకొండ, వరంగల్. సో చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఓవ్యులేషన్, ఇండక్షన్ అండ్ టైమ్ ఇంటర్కోర్స్లో ఎన్ని రకాల మందులు వాడగలుగుతాము, ప్రతి నెల ఏమైనా వేరియేషన్స్ చేయగలుగుతామా, ప్రతి నెల ఏమైనా ఎక్స్ట్రా ట్రై చేయగలుగుతామా కాన్పు తీయడానికి అనేసి డిస్కస్ చేస్తున్నాం. సో డ్రగ్స్ అనేవి 3 రకాల టాబ్లెట్స్ ఉంటాయి: లెట్రోజోల్, క్లోమిఫెన్, ఇంకా టెమాక్సిఫెన్. సో డైలీ ప్రాక్టీస్లో మనం చాలా కామన్గా వాడేది లెట్రోజోల్ అని వాడతాం. బికాస్ క్లోమిఫెన్ ఇంకా టెమాక్సిఫెన్కి వేరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, గర్భసంచి పొర మీద కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కనుక కామన్గా లెట్రోజోల్ వాడతాం. దీనికి ఎక్స్ట్రాగా మనం ఇంజెక్షన్స్ అంటే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ట్రై చేస్తామన్నమాట. సో టాబ్లెట్స్ అనేవి ఇండైరెక్ట్గా పనిచేస్తాయి. ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ హార్మోన్ కనుక కొంచెం క్వాలిటీ ఇంకా స్పీడ్ పెరుగుతుందన్నమాట, ఎస్పెషలీ నంబర్ కూడా. సో ఇక్కడ మనము ఓవ్యులేషన్, ఇండక్షన్ ఆబ్వియస్లీ డోసు వెయిట్ పట్టి, ఏజ్ పట్టి, ప్రాబ్లం పట్టి డిసైడ్ అవుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రాగా టాబ్లెట్స్ ఇచ్చేవి మనం ఎడ్జువెన్స్ అంటాం. అంటే కొంచెం క్వాలిటీ పెంచడానికి ఎక్స్ట్రాగా మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, మయోనాస్ట్రల్ సప్లిమెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్, గుడ్లు తక్కువ ఉన్న వాళ్ళకి ఆండ్రోజన్ సప్లిమెంట్స్ అంటూ ఇస్తాం. అది ప్రాబ్లం బట్టి స్పెసిఫిక్గా పెడతారు. ఈ ఎడ్జువెన్స్ అనేవి పనిచేయడానికి 2 to 3 months బియాండ్ పడతాయి అండ్ దాని ఎఫెక్ట్ మినిమల్గా ఉంటుంది, మేజర్ ఎఫెక్ట్స్ ఉండవు, రైట్. సో అఫ్కోర్స్ చాలామందికి ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది కి చిన్న ట్రీట్మెంట్ మనము 3 సార్లు, 6 సార్లు, 8 సార్లు ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఆ నెల సక్సెస్ రేట్ వచ్చేసేసి అప్రాక్సిమేట్లీ 6 to 8% ఉంటుంది. సో సక్సెస్ రేట్ ఓన్లీ ఓవ్యులేషన్, ఇండక్షన్ పైనే డిపెండెంట్ అయి ఉండదు. స్పర్మ్ క్వాలిటీ, ఆ నెల విడుదలయ్యే ఎగ్ క్వాలిటీ, ట్యూబల్ క్వాలిటీ, ఇంకా మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఓవ్యులేషన్, ఇండక్షన్ అట్లీస్ట్ ఒక 6 to 8 సైకిల్స్ ట్రై చేశాకనే వేరే ట్రీట్మెంట్స్ గురించి ఆలోచిస్తాం. సో మీ ప్రాబ్లం బట్టి మీకు ఎన్ని సైకిల్స్ ట్రై చేయాలి, మీకు ఏ డ్రగ్ వర్తిస్తుంది అనేసి మీ డాక్టర్ మీకు ఇండివిజువలైజ్డ్గా డిసైడ్ చేస్తారు.